సో గైస్ నేనైతే చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి. మా ఫ్రెండ్ ఎవరో కాదు. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 119 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఏ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ ఇవాళ మార్నింగ్ జిమ్కి వెళ్ళి వచ్చేసాను. ఇవాళ అయితే చెస్ట్ వర్కౌట్లు చేశాను, లైట్గా చేశాను. అబ్డోమెన్ చెస్ట్ వర్కౌట్లు చేశా. ఎందుకంటే ఫుల్ చెమట పట్టేసింది అనమాట. ఎక్కువ చేస్తే అక్కడ బల్ల మీద పడుకుని బెంచ్ ప్రెస్ ఉంటాయి కదా, అది చేద్దాం అనుకున్నా. బట్ బాగా చెమట పట్టేసింది, బల్ల మొత్తం తడిచిపోద్దిలే, ఎందుకు వేరే వాళ్ళు కూడా చేసుకోవాలి కదా అని చెప్పి జస్ట్ అలా మెషిన్లు కొన్ని ఉంటాయి చేసుకుని రన్నింగ్ చేసుకుని కంప్లీట్ చేసుకున్నా వాళ్ళకి. అండ్ ప్రజెంట్ అయితే అదే షార్ట్ ఫిల్మ్ గురించే చూస్తున్నాం గైస్. ఎక్కువ కంటెంట్లు కూడా ఏం ఆలోచించట్లా. మొన్న 2 days ఆలోచించి ఒక్క కంటెంట్ రాలా. అంటే 2 పనులు ఒకేసారి చేయాలంటే కొంచెం నాకు కూడా బుర్ర పనిచేయదనమాట. సో రేపు చూడాలి. రేపు మొన్న ఎవరైతే కలిసి స్టోరీ చెప్తా అని చెప్పా కదా, ఆ అమ్మాయి రేపు మీట్ అవ్వాలన్నమాట. మీట్ అయ్యి రేపు స్టోరీ నరేట్ చేయాలి. అండ్ మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ లొకేషన్స్ దాన్ని సెట్ చేసుకోవడం, దాని పని మీదే ఉంటాను. చూద్దాం ఏమన్నా సెట్ అయిద్దేమో. ఒకసారి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వర్క్ ఏం చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తా. మా వాడు ఇక్కడే ఉన్నాడు, వీడియో చేసినట్టున్నాడు. వీడియో చేసావు కదా? వీడియో షూట్ చేసా. ఎడిటింగ్ చేస్తున్నావా? ఎడిటింగ్ చేస్తున్నా. నీ పని బాగుందిరా బాబు, చక్కగా హ్యాపీగా కంటెంట్లు రాసుకొని వీడియో షూట్ చేస్తున్నావు. చేసుకో నువ్వు కూడా. నువ్వు షార్ట్ ఫిల్మ్ చేసుకో. షార్ట్ ఫిల్మ్ చేసుకో. షార్ట్ ఫిల్మ్ సరే ఇప్పుడు చేస్తాలే. స్టార్ట్ చేస్తా ఇప్పుడు. 6 గంటలు స్టార్ట్ చేస్తా. స్టార్ట్ అనుకోగానే అయ్యేది కాదు మంది. అసలు ఏది ప్లాన్ చేసినా అసలు వెనక్కి పోతుంది. అది ఏంటి అర్థం కావట్లా. సో మేబీ ఇలాగే ఉంటాయేమో షార్ట్ ఫిల్మ్ వర్క్. మంది ఫస్ట్ కాబట్టి కొత్తగా ఎదురవుతుంది ఎక్స్పీరియన్స్. సో మెల్లగా అన్నీ బిల్డ్ చేసుకుంటూ వస్తా. ఏదైతే బ్యాక్ వెళ్తుందో మళ్ళీ ముందు తీసుకొస్తా వర్క్ని. చూస్తూ ఉండండి గైస్. సో వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఎక్కువ ఏం లేదు, ఎక్కువ వాళ్ళ బుక్ రీడింగ్ మీద కూర్చుంటా. మా ఫ్రెండ్ని నిన్న కలుద్దాం అనుకున్నా కదా, అది వాళ్ళ మనోడికి ఫోన్ చేస్తా. ఏమైనా రెస్పాండ్ అయితే వెళ్ళి కలుస్తా, లేకపోతే లేదు. చూద్దాం. ఓకే, మ్యాక్సిమం బుక్ రీడింగ్ చేస్తా. అండ్ ఈవినింగ్ కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్దాం. ఇవాళ చాలా రోజులు అయిపోయింది డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి. వస్తావా డ్యాన్స్ ప్రాక్టీస్కి ఈవినింగ్? చూస్తా. సరే, ఈవినింగ్ ఇక వర్క్ అవ్వగానే చూద్దాం. ఇంకా ఒకసారి వెళ్ళి ఒక 6 గంట చేసుకుని వద్దాం ప్రాక్టీస్. ఓకే గైస్, లెట్స్ గో. సో గైస్ నేను మా తమ్ముడు అయితే బయలుదేరిపోయాం అనమాట. మా ఫ్రెండ్కి ఫోన్ చేశా, రెస్పాండ్ అయ్యాడు. ఇప్పుడు కలవడానికి అయితే వెళ్తున్నాం. కలిసి మన షార్ట్ ఫిల్మ్ స్టోరీ చెప్తాం. అలాగే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ మదరే మన షార్ట్ ఫిల్మ్లో మదర్ రోల్ చేస్తున్నారు. సో స్టోరీ చెప్పి వాళ్ళకి ఎలా అనిపించింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ లైక్ ఎలా ఫీల్ అయ్యారో చూద్దాం. ఈ వ్లాగ్లోనే మాట్లాడించడానికి ట్రై చేస్తా, వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అయితే. అండ్ ఇవాళ ఈ వర్క్ అయిపోయిన తర్వాత రేపు ఏంటంటే హీరోయిన్తో వెళ్ళి మాట్లాడాలి. రేపు పట్టుకల్లా నాకు తెలిసి క్లారిటీ వచ్చేసిద్ది సిచ్యువేషన్ ఏంటో. సో వచ్చే వీక్లో వచ్చే వీక్ అంటున్నా. ఈసారి వచ్చే వీక్ ఎలాగోలా మనం స్టార్ట్ చేసేయాల్సిందే షార్ట్ ఫిల్మ్, అవగొట్టాల్సింది ఎలాగోలా. సో లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్. సో ఇప్పుడైతే వెళ్ళిపోయి మనం వాడితో మాట్లాడిద్దాం, మా వాడితో. చూద్దాం వాళ్ళకి ఎలా అనిపించింది స్టోరీ మనం. సో గైస్ నేనైతే చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి. మా ఫ్రెండ్ ఎవరో కాదు, శివ స్మార్టీ. సో మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. సో ఆంటీ గారు కలిసి రీల్స్ చేస్తూ ఉంటారు, రీల్స్ మీరు చూసే ఉంటారు. చూడకపోతే చూడండి ఒకసారి. శివ స్మార్టీ అని ఉంటుంది, ప్రొఫైల్ పెడతా. సో గైస్ ఇప్పుడు స్టోరీ చెప్పేసా, షార్ట్ ఫిల్మ్ స్టోరీ. మా వాడికి ఎలా అనిపించిందో ఒకసారి అడుగుదాం. ఎలా అనిపించింది జెన్యున్గానే చెప్తా గైస్. ఎట్లుందంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి. అది రివీల్ చేయలేము కానీ చెప్తున్నా. బాగుంది స్టోరీ అయితే, చాలా బాగుంది, కొత్తగా ఉంటుంది, అందరికి నచ్చుతుంది కూడా. నీకెట్లా అనిపించింది మమ్మీ? బాగుందిరా, విన్నప్పుడే మంచిగా అనిపించింది స్టోరీ అయితే. చాలా బాగుంది. నీ క్యారెక్టర్ ఏంటి? నా క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్. కంగ్రాచులేషన్స్. సో గైస్ మదర్ రోల్ మామూలుగా ఆంటీ వీడియోస్ అవి చూస్తూ ఉంటాం కాబట్టి యాక్టింగ్ ఎలా చేస్తారో ఐడియా ఉంది. సో అది ఇమాజిన్ చేసుకుని అడిగాము అవున్ని. సో ఇలా మదర్ రోల్ అనుకుంటున్నారా, ఆంటీ చేస్తారా లేదంటే చేస్తారు అని చెప్పారు. స్టోరీ నరేట్ చేశా. వీళ్ళే చాలా డిఫరెంట్గా ఉందని చెప్పారు. ఏంటంటే చాలామంది చెప్పాం, విన్న వాళ్ళు ప్రతి వాళ్ళు అదే అంటున్నారు. సో గైస్ నేనైతే చాలా కష్టపడుతున్నా. హీరోయిన్ రోల్ ఒకటి సెట్ అవ్వలేదు మనకి. ఒకవేళ సెట్ అయిపోతే మనం తొందరగా స్టార్ట్ చేస్తాం. మేబీ ఒక 2 daysలో లైక్
డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. కొంచెం గట్టిగా రేపు ఎల్లుండి ఫుల్ వర్క్ ఉండిద్ది. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం రిటర్న్ వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయి కాసేపు డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసాను. సో రూమ్కి వెళ్దాం అనుకున్నా, మా వాడు డైరెక్ట్ ఇంటికి బుక్ చేశాడు. సో ఇవాళ మార్నింగ్ మనం వర్కౌట్లు హెవీగా చేసాం. కొంచెం ఇప్పుడు తిరిగి వచ్చాం కాబట్టి ఫుల్ హెడ్ పట్టేసింది. సో టైం కూడా లేట్ అయిపోయింది, 9:30 అవ్వడానికి వస్తుంది. సో వ్లాగులు కూడా అప్లోడ్ చేసుకోవాలి. సో ఇవాళ ఇంకా డే అయితే ఎండ్ చేసేద్దాం. ఇందాక హీరోయిన్తో కూడా మాట్లాడా, రేపు తన కలుద్దామని చెప్పారు ఆమె. రేపు కలిసి స్టోరీ చెప్తా, మన షార్ట్ ఫిల్మ్ స్టోరీ నరేట్ చేస్తా, ఎలా ఫీల్ అవుతారో చూద్దాం. అండ్ యాక్చువల్గా ఏంటంటే మనం స్టార్ట్ చేస్తే కనుక 2 daysలో స్టార్ట్ చేయాలి, లేకపోతే కనుక మళ్ళీ 15 తర్వాత. ఎందుకంటే మనకి అన్నీ సెట్ అవ్వాలంటే టైం పట్టింది, మళ్ళీ 1 week టైం పట్టింది అనమాట. అన్నీ సెట్ చేసుకోవాలి. చూద్దాం గైస్, త్వరగా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తా, నా సాయశక్తిలో ప్రయత్నిస్తా. అవ్వకపోతే కనుక 10 తర్వాత కానీ 15 తర్వాత కానీ స్టార్ట్ అయ్యిద్ది. ఈ మధ్యలో కొన్ని కంటెంట్లు చేసుకుందాం, కామెడీ వీడియోస్, మిగతావన్నీ సెట్ చేసుకొని. మనకి ఇంకా హాస్పిటల్లో ఒక లొకేషన్ సెట్ అవ్వాలి, ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, అవి సెట్ చేసుకుని ఈ లోపల మొత్తం క్లియర్గా చేసుకుందాం. అండ్ రేపైతే హీరోయిన్ మ్యాక్సిమం అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తా, ఒకవేళ ఓకే అయిపోతే మనకి షార్ట్ ఫిల్మ్కి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మనం ట్రై అయితే చేయాలి, అట్లీస్ట్ అప్రోచ్ అయ్యి కంటెంట్ చెప్పాలి. సో ఫోన్లో నరేట్ చేయమన్నారు, బట్ ఫోన్లో చెప్తే 100% కన్వే చేయలేనని చెప్పి, కలిస్తే బెటర్గా నరేట్ చేయగలనని చెప్పాను. సో ఒక ప్లేస్ దగ్గర కాఫీ షాప్లో కలుస్తున్నాం అనమాట రేపు. సో వెళ్ళి స్టోరీ నరేట్ చేస్తా, చూద్దాం తనకి ఎలా అనిపిస్తుంది స్టోరీ. రేపు వ్లాగ్లో కుదిరితే వ్లాగ్లో కూడా తీయడానికి చూస్తాం. సో గైస్, ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.